ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? దేవుని పని కొరకు కొంతమంది ముందుంటారండి. కొంతమంది నిర్లక్ష్యం చూపిస్తా వెనక్కుంటారు, కానీ కొంతమంది ముందుంటారు. నేను దేవుని పనిలో ఉండాలి, దేవుని పని చేయాలి, దేవుని పని మీద ఆసక్తి చూపించే బిడ్డలు ఉంటారు. మన సంఘంలో ఉంటారు, బయట ఉంటారు. అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలంట. ఇప్పుడు మన యవనస్తులు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకెంతో పరిచర్య చేస్తున్నారు, ముందుంటారు పరిచర్యలో. వాళ్ళు పరిచర్య చేయకపోతే మనకి చాలా కష్టం, మనం కొన్ని చేయలేం. అటువంటి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. వంట చేసే బిడ్డలు ఉంటారు, వంట కొరకు ముందుంటారు. కష్టపడే బిడ్డలు ఉంటారు, శుభ్రం చేసే బిడ్డలు ఉంటారు. ఇప్పుడు ప్రసాద్ ఉంటాడు, ప్రసాద్తో పాటు చాలా మంది యవ్వనస్తులు ఉంటారు. కానీ వాడికి ఏందో ఆ ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలియదు. ఆ టయానికి శుభ్రం చేస్తాడు, చిమ్ముతాడు, కుర్జీలు వేస్తాడు, మొత్తం చూస్తాడు. ఇక్కడ అంతా శుభ్రంగా చూస్తాడు. ఆ కాకు కూడా చూస్తాడు. వాడు ఆ కాకు చూసి శుభ్రం చేస్తాడు. వాడి ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కాదు. నేను అక్కడుండి చూస్తూ ఉంటా. అంత ఇంట్రెస్ట్గా మొత్తం శుభ్రం చేస్తాడు. బలిపీఠం దగ్గర నుంచి మొత్తం కుర్జీలు వేస్తాడు. అలా అంటే సేవకు ముందు ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. అలా ఎవరైతే సంఘంలో కానివ్వండి, మనకు తెలిసిన వారిలో కానివ్వండి, పని కొరకు ఆసక్తి చూపిస్తూ ముందుంటారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం చూద్దాం. అటువంటి వారి కొరకు ప్రార్థన చేసి వారికి బలాన్ని, శక్తిని అని ప్రార్థన చేస్తే అటువంటి వారు ఎంతో దేవుని పనిలో ముందుకెళ్తున్నప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు, అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. కాబట్టి అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. సంఘంలో మరి అలాగే పరిచర్యలో పాటలు పాడటానికి ముందుండేవారు, వాక్యం చెప్పటాన్ని నేను దేవుని మాటలు అందిస్తానని ముందుండేవారు. ఈ పనులే కాకుండా ఆ పనుల్లో కూడా ముందుంటారు. కొంతమంది ఆసక్తి చూపిస్తుంటారు, కొంతమంది మబ్బుకుంటారు, కానీ కొంతమంది దేవుని పని అంటే చాలా ఆసక్తి చూపిస్తూ ముందుంటారు. అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలంట.